క్లియర్గా మాట్లాడాల్సిన మా రాష్ట్ర ప్రతినిధి సుహాసినానంద్ గారిని కోరుతున్నాం. మిత్రులకి నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మకమైన ఘట్టం నిన్న విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరగడం అంగరంగ వైభవంగా. అదే ఎంత ఒక అద్భుతమైన ఒక ఈవెంట్ అంటే 5,600 కోట్ల పెట్టుబడి, 2,703 ఎకరాలలో 3,800 మీటర్ల రన్వే, 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యం. అంటే ఇంత అద్భుతంగా, అంతేకాకుండా అక్కడ ఏరోస్పేస్ యూనివర్సిటీ లాగా, అంటే ఒక ఎడ్యూసిటీ, ఒక ఏవియేషన్ సెంటర్, అంతేకాకుండా పైలట్స్ శిక్షణా కేంద్రం, ఇంతేకాకుండా కార్గో హ్యాండ్లింగ్ సిస్టమ్, 25,000 మెట్రిక్ టన్స్ కార్గో సామర్థ్యం గల ఒక అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ఇప్పుడు ఏ విధంగా ఒక ఉత్తరాంధ్ర తయారైంది అంటే, నిన్నటిదాకా ఉత్తరాంధ్ర వేరు, ఇంకా ఈ వైజాగ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం తర్వాత ఉత్తరాంధ్ర వేరు. ఒక కలలు సాకారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. ఎప్పుడైతే మొదటిసారి ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైందో అప్పుడే మొదటి దశలోనే ఇక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం రావాలి ఉత్తరాంధ్ర ప్రజలకు, ఇది చాలా అవసరం. ఎందుకంటే మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్నింటికీ కూడా మనకి హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే తప్ప, లేకపోతే ఇటు బెంగళూరు అటు చెన్నైయో వెళ్లాల్సిన ఒక పరిస్థితి. ఇప్పుడు బైఫోర్కేట్ అయిన తర్వాత రాష్ట్రము మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రతిష్టాత్మకంగా, ఇది ఒక చారిత్రాత్మకమైన ఒక మకుటాయమానమైన ద జ్యువెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత అనివార్య కారణాల వల్ల ఒక 5 సంవత్సరాలు బాగా డిలే అయిపోయింది, ఎక్కడా కూడా దీనిపైన ముందుకు వెళ్ళని పరిస్థితి. కానీ ఇప్పుడు ఇది అవసరం. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కలలు సాకారం కావాలి అంటే, ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి చేయాలి అన్నా ఇది రావాలి అని చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది నిర్ణయం తీసుకుని 31 నెలలలో ఒక రికార్డ్ స్పీడ్ అన్నమాట ఇది. సో ఇది ఎక్కడా కూడా విని ఎరగని ఒక దిశలో వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఒక గిన్నిస్ రికార్డ్, ఆదివాసీలు 13,000 మంది ఆదివాసీలతో అది ధింసా నృత్యం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలకడం అన్నది, అసలు నరేంద్ర మోదీ గారు ట్వీట్ కూడా చేశారు దీని గురించి. అంటే ఒక విజనరీ నాయకుడుగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన విధానం ఏంటి అంటే 2 స్పృశించారు వారు. ఒకటి, అత్యున్నతంగా ఒక ఆకాశాన్ని, అంటే ఒక విమానాలతో ఆకాశాన్ని స్పృశించడం ఏదైతే ఉందో అదే విధంగా ఆదివాసీలతో ధింసా నృత్యంతో ఒక గిన్నెస్ రికార్డ్ క్రియేట్ చేయడం అన్నది. సో ఇంత ఒక అద్భుతమైన ఒక ప్రక్రియ. దీనికి మోదీ గారు వస్తూనే అసలు 18,000 కోట్ల పెట్టుబడులు, ఇక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేసిన విధానం చూస్తే, ఒక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎంత స్పీడ్గా, ఎంత తొందరగా వెళ్తోంది అంటే, కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు, ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 5వసారి మోదీ గారు రావడం, అందులోనూ ఉత్తరాంధ్రకి ఇది 3వసారి. ఎప్పుడొచ్చినా కొన్ని వేల కోట్ల పెట్టుబడులు ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేయడం. మొదటిసారి వచ్చారు అంటే ఈ మోదీ 3లోనే, 3వసారి ప్రధానిగా అయిన తర్వాత విషయాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మొదటిసారి వచ్చినప్పుడు 2,08,000 కోట్లు ఇదే విశాఖపట్నంలో శాంక్షన్ చేస్తూ, అటు గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్ట్ కానీ, బల్క్ డ్రగ్ పార్క్ కానీ, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా శంకుస్థాపన చేయడం. అండ్ రెండవ మాట, అమరావతి వచ్చినప్పుడు అమరావతి అభివృద్ధి కోసం 50,000 కోట్ల విలువ గల ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం ఏదైతేనేని. అండ్ అంతకుముందు రాయలసీమకు వచ్చినప్పుడు 15,000 కోట్ల ప్రాజెక్ట్స్ రాయలసీమలో. అంటే రాయలసీమని ఒక డిఫెన్స్ హబ్గా, ఏరోస్పేస్ హబ్గా, అంటే మొన్నటిదాకా ఒక రాయలసీమ అంటే ఒక రతనాల సీమ అని మనం ఎప్పుడులో చరిత్రలో మనం చూసాం. కానీ ప్రాక్టికల్లీ అది పాసిబుల్, ఒక సఫలం, ఒక సానుకూలంగా దాన్ని మలిచిన తీరు. అంతేకాకుండా నిన్న మోదీ గారు మాట్లాడుతూ చెప్పారు, అసలు విశాఖపట్నం ఒక ఈ గూగుల్ డేటా సెంటర్స్ వీటితో ఇది ఒక ఏఐ హబ్గాను, అలాగే ఇక్కడ ఐటీ కంపెనీస్, ఆల్రెడీ ఇక్కడ ఎన్నో ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఇంకా చాలా బహుళార్థ కంపెనీలన్నీ కూడా ఇక్కడికి రావడం, దానివల్ల ఇది ఐటీ హబ్. అంతేకాదు ఇది సెమీ కండక్టర్ చిప్స్ తయారీ కేంద్రం కూడా.
యాక్చువల్లీ మన దేశంలో దీనికి ఒక మంచి బడ్జెట్, ఈ యొక్క కేంద్రాలు మన దేశంలో ప్రారంభం కావాలి అని ఎప్పుడైతే మోదీ గారు మన సెంట్రల్ గవర్నమెంట్ తలచిందో ఎన్డీఏ ప్రభుత్వము, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సెమీ కండక్టర్ సెంటర్ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ కావడం. అంటే దీనిని బట్టి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ దానిలో 2 phases, మొదటి దశలో 600 కోట్లతో, రెండవ దశలో 1800 కోట్లతో ఇక్కడ ఈ పనులు జరగడం. దీనివల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ సెమీ కండక్టర్ తయారీ అంటే లేటెస్ట్గా ప్యాకేజింగ్ సిస్టమ్ దీనిలోనే 2500 ఉద్యోగ అవకాశాలు. ఇది కాకుండా మన అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో ఇక్కడ ఎంత మందికి ఒక ఉద్యోగ అవకాశాలు 1,00,000 మందికి ఇప్పుడే, అది కూడా ఆగస్టు 17 నుంచి కూడా ప్రారంభం అవుతుంది అని చెప్పడం జరుగుతోంది. సో ఈ ఉత్తరాంధ్ర అటు ఐటీ హబ్, ఏవియేషన్ హబ్, ఏఐ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఈ సెమీ కండక్టర్స్ దానిలో, అండ్ ఇండస్ట్రియల్ హబ్, ఇదే కాకుండా ఫార్మా హబ్, బల్క్ డ్రగ్ పార్క్స్ ఇవన్నీ కూడా పెట్టడం వల్ల సో ఇన్ని విధాలతో ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర వెంపు ఇంత అధిక దానిలో ఇటువంటి ఒక అభివృద్ధి జరుగుతుందో. ఇదే కాకుండా నిన్న మరొక ముఖ్యమైన విషయం చెప్పారు నరేంద్ర మోదీ గారు, పిఎం గతి శక్తి ప్లాన్. ఈ గతి శక్తి ప్లాన్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్లాన్. ఇదేంటి అంటే అటు పోర్ట్సు, ఇటు రైల్వేసు, ఇటు ఎయిర్పోర్ట్స్ అనుసంధానంతో చేసే ఒక అభివృద్ధి. దీనివల్ల విసిఐసి, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారే కాదు, ఒక విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్గా విసిఆర్ దానికి ఇక్కడ ఇది ప్రధానమైన కేంద్రంగా కాబోతోంది. కాబట్టి ఇటు సెమీ కండక్టర్స్కి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా అవుతూ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవడమే కాకుండా ఈ గతిశక్తి మాస్టర్ ప్లాన్తో ఈ యొక్క ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో ఈ దీనిలో మూలపట్నం, రామాయపట్నం, ఈ పోర్ట్స్ అన్నిటినీ కూడా డెవలప్మెంట్. మనకు ఆంధ్రప్రదేశ్ చక్కగా 950 కిలోమీటర్ల నదీ పరివాహక ప్రాంతం, దీనిని ఉపయోగించుకోవడం, ఇంత అద్భుతంగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి త్వరితగతిన ముందుకు వెళ్ళడం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న చాలా ఈ ప్రతిష్టాత్మకమైన చారిత్రాత్మకమైన ఘట్టంలో ఒక ముఖ్యంగా మనకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇన్ని విశేషణాలతో ఆంధ్రప్రదేశ్ను ఆదుకున్న కేంద్ర ప్రభుత్వం, అందులో ఇదన్నీ కూడా సఫలం కావడానికి, సాకారం కావడానికి ప్రధానమైన కారణం మోదీ గారు అని చెప్పి మోదీ గారికి ధన్యవాదాలు చేసి తెలిపిన విధానం. అండ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వారు కూడా మోదీ గారు పిలుస్తున్న పిలుపుకి యువతకి వారు ఒక మాట, ఎందుకంటే ఇటువంటి ఒక ప్రధాని మనకి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా 24 గంటలు కూడా శ్రమిస్తూ మన దేశ భవిష్యత్తు కోసం పాటుపడుతున్న ఇటువంటి ఒక ప్రధానికి మనందరం చేదోడు వాదోడుగా ఉండాలి. మనందరం మన యొక్క చేయూతని, మన యొక్క సంఘటితత్వాన్ని తెలియచేస్తేనే ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చేయగలరు అని ప్రశంసిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలియచేస్తూ సభాముఖంగా చేసిన ఒక విషయం అయితే చాలా, అది వారికి కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనకి మరొక కీలకంగా ఇందులో వ్యవహరించిన వ్యక్తి మనకి నారా లోకేష్ గారు కూడా ఒక యువ నాయకుడుగా ఇవన్నీ కూడా రావాలి, ఆంధ్రప్రదేశ్కి మనకు ముందుకు వెళ్ళాలి అని ఒక వారి యొక్క ఆలోచనే కాకుండా మనకి ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు, ఒకటి కేంద్రంలో ఏవియేషన్ సెంట్రల్ మినిస్టరే కాదు, వారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వాసిగా ఒక ఎమోషనల్గా వారు మాట్లాడిన విధానం, అంటే వారి మాటల్లో ఆంతర్యం ఇది మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, మనకొక ఆంధ్రప్రదేశ్కి చేయూతగా చేదోడు వాదోడుగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము పరస్పర సహకారంతో ఉంటే ఏ రాష్ట్రమైనా ఎంతైనా అభివృద్ధి చెందుతుంది అనడానికి మన ఆంధ్రప్రదేశే ఒక నిదర్శనం. కాబట్టి ఇటువంటివన్నీ మనకి ఇక్కడ ఇవే కాకుండా మోదీ గారు మరొక విషయం చెప్పారు, రాయలసీమలో 5 లక్షల కోట్లతో హరిత ఇంధనం ప్రాజెక్ట్స్ జరగడం. సో ఒక సోలార్ అండ్ విండ్ ఎనర్జీ అండ్ పవర్ గ్రిడ్ ట్రాన్స్మిషన్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా ఒక సమగ్రాభివృద్ధి, ఒక ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయని మనందరికీ ఒకసారి తెలియచేస్తూ, ఇదే కాకుండా మనకి ఈ మధ్య చూస్తున్నాం ఈ
క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద కూడా మనం తగ్గించాలి వ్యయం. అంటే అన్ని విధాలుగా మన అటు డిఫెన్స్ కానీ, ఒక ఇండస్ట్రీయే కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అన్ని విధాలుగా ఆలోచిస్తున్నప్పుడు పొద్దున్న ఏదైనా ఒక యుద్ధాలు జరగచ్చు. మనకి చూడండి, మన హార్ముజ్ స్ట్రైట్ ద్వారం ఏ విధంగా క్లోజ్ అయిపోయిందో. అప్పుడు ఏంటి, ఇంధనం ఉండదా మనకి? ఎవరైనా మనకు అపోజిషన్ ఏం చేస్తారంటే ముందుగా వంకలు పెట్టడం, ఏదో రకంగా ఇంకా ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది అని ఒక మాటలు చెప్పడం తప్ప ఎవరు కూడా ఒక సూచన కానీ, ఒక సలహా కానీ, ఒక నిర్మాణాత్మకమైన ఒక సజెషన్ కానీ ఇచ్చింది లేదు. కానీ ఒక ముందు చూపుతో కేంద్రం తీసుకున్న నిర్ణయం E20 ఇథనాల్ బ్లెండెడ్ ఆయిల్. ఇందులో 80% పెట్రోల్ ఉంటే 20% ఇథనాల్ ఉండడం. దీనివల్ల అటు రైతులకి 2 లక్షల కోట్ల ఆదాయం మనం పెంచగలిగాం. అంతేకాదు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మనము ఒక 1,96,000 కోట్ల వరకు మనము మన దేశం యొక్క కరెన్సీ వేరే దేశాలకి వెళ్లకుండా మనం ఆపగలిగాం. సో ఇంత ఒక ముందు చూపుతో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేస్తోందో, రాష్ట్రంలో కూడా నిన్న జరిగిన ఈ ఒక చక్కని కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో ప్రతి గుమ్మం, ప్రతి జిల్లా, ప్రతి ఇల్లు భారతీయ జనతా పార్టీ కూడా ఒక కేంద్ర రాష్ట్ర పథకాలతో ప్రతి గుమ్మం టచ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో కూడా ఇక్కడ చేపడుతున్న కార్యక్రమాలు మనం చూసాం. మన ఊరు మన జెండా కానీ, అటు సృష్టి కాదు, ఒక స్ఫూర్తి కానీ, అటు వాజ్పేయి గారి విగ్రహాలు పెట్టడమే కాదు, అటు ఈ కార్యక్రమాలన్నీతో పాటు కేంద్రం చేయూత తీసుకుంటూ నిన్న సభాముఖంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏమని అనౌన్స్ చేశారు. మోదీ గారి ద్వారా ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నట్టుగానే 2027లో పోలవరాన్ని కూడా ముందుగా మొదటి ఫేజ్ అనకాపల్లికి ఆ నీరు మేము అందించబోతున్నాము, అది కూడా సాకారం చేయబోతున్నాము అని చెప్తూనే, అది కూడా మోదీ గారు వచ్చి దాన్ని మోదీ గారి చేతుల మీదుగా మేము చేయిస్తామని చెప్పడమే కాకుండా 2028లో అమరావతి మొదటి దశ పనులు కూడా పూర్తవుతాయి అని చెప్పి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నన్ని డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న వాటన్నిటికీ కూడా ఒకసారి మళ్ళీ మనకి మీ ద్వారా, అంటే ఈ ప్రజలందరూ కూడా ఒక ఆనందంగా ఉన్నారు ఈరోజు. అంటే ఈ ప్రభుత్వం వల్ల ఎస్ వీ కెన్ మేక్ ఇట్, మన పిల్లలకి ఒక భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మన వికసిత్ భారత్ 2047 ఏదైతే సాకారం కావాలి అని మోదీ గారు అనుకున్నారో దానికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైన కీలకమైన భూమిక పోషిస్తుంది అన్న ఒక విషయం ఏదైతే చెప్పారో దానిని నిన్న సభాముఖంగా తెలియచేయడమే కాదు, ప్రాక్టికల్గా మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇవన్నీ కూడా చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఒక ఉత్తమమైన భవిష్యత్తు కోసం, ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మనం వికసిత్ భారత్ 2047 టైం కల్లా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక వికసిత్ ఆంధ్రప్రదేశ్గా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అభివృద్ధి చెందుతుంది అని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం.